జై, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా. అను చనిపోయిందని నువ్వు దిగులు పడతావేమో అని భయపడ్డాను. కానీ నువ్వు ధైర్యంగా ఉండి మీ అమ్మకి నాకు ధైర్యం చెప్పే పరిస్థితిలో ఉన్నావంటే, నీ మనోనిబ్బరాన్ని చూస్తుంటే నాకు చాలా గొప్పగా గర్వంగా ఉందిరా. జై, ఏమైంది నాన్న? జై, జై, ఏమైందిరా? ఏంటి నాన్న ఇది? ఏమైందిరా? అను ఇక మనకు లేదు కదా తాతయ్య. అను మనకి తిరిగి రాదు కదా తాతయ్య. అను రాదు తాతయ్య, రాదు. అమ్మని నేను చూసినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది. కానీ అమ్మకి ధైర్యం చెప్పడానికి నా ఏడుపుని కూడా ఆపుకుంటున్నాను తాతయ్య. నేను ఏడిస్తే అమ్మ ఇంకా ఇంకా ఏడుస్తుంది. అందుకే అను అను ఎంత గుర్తొచ్చినా అమ్మ ఎదురుకుండా నేను ఏడవట్లేదు తాతయ్య. ఇంక నా వల్ల కాదు తాతయ్య, నా వల్ల కాదు. అను ఇంక లేదు తాతయ్య. ఇప్పుడే అమ్మ లేనప్పుడే నేను ఏడవాలి తాతయ్య. అను చూడకుండా నేనున్నాను తాతయ్య. అను కోసం ఏడవాలి తాతయ్య. అమ్మ చూడకుండా అను కోసం ఏడవాలి తాతయ్య. ఏడవరా, బాగా ఏడు. నీ చిన్న వయసుకే గుండె దిటవు చేసుకుని బాధని దాచిపెట్టుకున్నావంటే ఇప్పుడు నువ్వు ఆ బాధని దాచుకోకూడదురా. ఏడవరా, నీ గుండెల్లో బాధ అంతా దిగిపోయేదాకా ఏడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.